దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వాక్యం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను సాత్వికుడిని, దీన మనసు గలవానని సెలవిచ్చిన దేవాతి దేవుడు ఈరోజు మనుషుల్లో దీనత్వాన్ని, దీనులను వెతుకుతూ ఉన్నాడు. అయితే దీనులకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, ఈ లోకంలో నీవు దీనులను చూసినప్పుడు, నీ చెయ్యి చాపినప్పుడు వాళ్ళు సంతోషిస్తారంట. దేవుడు కూడా ఆయన చెయ్యి మనం దీనత్వంలో ఉన్నప్పుడు ఉన్నత స్థలంలో నిలబెట్టడానికి, మన మధ్యన న్యాయము జరిగించడానికి, రక్షణతో అలంకరించడానికి ఆయన చెయ్యి చాపుతూ ఉన్నాడు. కనుకనే మనం దీనత్వంలో ఉన్నప్పుడు భోజనం చేసి తృప్తి పొందుతున్నాం, దీనత్వంగా ఉండి ఆయన మార్గంలో నడవగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మన సంతోషం ఎక్కడుండాలంటే, ఈ లోకములో దీనులకు చెయ్యి చాపినప్పుడు, ఎవరన్నా ఆహారం అందించినప్పుడు, సహాయం అందించినప్పుడు సంతోషిస్తారు. అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఈరోజు ఆత్మ విషయమై దీనులై ఉండాలి. నేను దీనుడను, దరిద్రుడను, వినయ మనసు గల వారి యొద్ద నేను నివసిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి మనం దీనుని ప్రవ్వా, దరిద్రుని ప్రవ్వా అని నువ్వు తగ్గించుకుని నలిగిన హృదయంతో అను ఉంటే కనుక నీ దగ్గర ఆయన నివసిస్తాడు. కాబట్టి ఆయన అన్నాడు, దీన మనస్సు అను వస్త్రాన్ని మీరు ధరించుకోండి. రోజు నీవు దీనుడుగా జీవించు. ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నా, ఎంత ఉద్యోగంలో ఉన్నా, ఎంత అందంలో ఉన్నా, ఎంత న్యాయంలో ఉన్నా, ఎటువంటి హోదాల్లో ఉన్నా, నువ్వు దీన మనసు కలిగి జీవించు. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండు. నీకు మెండైన దీవుళ్ళు ఆయన అనుగ్రహించి సంతోషాన్ని ఇస్తాడంట. అందుకనే బలవంతులను ప్రడద్రోసి దీనులను గద్దెక్కిస్తాడాయన. కాబట్టి నీ ఉంటే ఆయనతోటి మెండైన దీవులతో అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషమిచ్చి అనేక మందికి సంతోష కారణంగా ఆశీర్వదించి నడిపిస్తాడు. అట్టు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.